సార్ బాలకృష్ణ అఖండ ఎట్టకేలకు 12న రిలీజ్ అవుతుందని తెలుస్తుంది. ఏంటి దానిపై మీ కామెంట్? ఏమో నేను చెప్పాక మొన్నే చెప్పాక 12వ తారీఖు రిలీజ్ అవుతుందని ఆ రోజు చెప్పాను. అవుతాను, సంతోషం. పర్లేదు, మన మన మాట గౌరవించి వాళ్ళంతా రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఉంది. సో 12వ తారీఖు చాలా చిన్న సినిమాలు ఉన్నాయి. వాటికి ఈ అఖండ వలన ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళందరూ కూడా వాళ్ళ సినిమాల్ని పోస్ట్‌పోన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అంత ఉండదు అనుకోండి. ఇప్పుడు ఏ సినిమా ఉండేది ఆ సినిమాకి ఉంటుంది. పెద్ద సినిమా వస్తే చిన్న సినిమా ఆడదు అనేది, ఆడే సినిమా ఎప్పుడైనా ఆడుతుంది, ఆడని సినిమా ఎప్పుడూ ఆడదు. ఈ సినిమా వచ్చేసరికి ఆ సినిమాని చంపేస్తుంది అనేది ఉండదు. థియేటర్స్ కొంచెం అంటే ఇది లేదనుకుంటే థియేటర్స్ కొంచెం ఈజీగా ఉండేది, కొంచెం ఇబ్బంది అవుతుంది. నెంబర్ ఆఫ్ థియేటర్స్ వాళ్ళు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 థియేటర్లు చేద్దాం అనుకో, ఆ చిన్న సినిమాకి 100 ఉండవు, 50 ఉండొచ్చు, అట్లాంటివి జరుగుతాయి. సో అఖండ ఇష్యూలో మేజర్ మిస్టేక్ ఎవరిది అనుకుంటున్నారు? ఎవరిదే ఉంది మిస్‌ప్లానింగు. సీ ఈ మధ్యకాలంలో సినిమాలు మెజారిటీగా మనకి నష్టపోతుంది ఓవర్ బడ్జెట్. అంటే మనం కెపాసిటీ ఎంత ఉంటుందో అంతగా సినిమా తీయాలి గానీ, అంతకు మించి ఊహించేసి, ఇప్పుడు మనం పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు 'త్రిబుల్ ఆర్' వచ్చింది, 'కల్కి' వచ్చింది, 'బాహుబలి' వచ్చింది, నాకెందుకు రాదు అని అనుకోవటం కంటే, మనం తీసామనుకోండి 100 కోట్లుగా తీసి 1000 కోట్లు వస్తే సంతోషించాలి కానీ, 1000 కోట్లు వచ్చేస్తుందని 1000 కోట్లు ఖర్చు పెట్టి నష్టపోయి ఇట్లా సినిమాలు ఆపుకోవటం కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు 'బాహుబలి' కూడా ముందు ఫస్ట్ పోర్షన్ 100కే తీశారు, రెండో పోర్షన్ వచ్చేటప్పుడు 300 తీశారు, తర్వాత సినిమా 400 కోట్లు, 'త్రిబుల్ ఆర్' 400, 500 చేశారు. అట్లా ఒకదాని తర్వాత ఒకటి పెంచుకుంటూ పోవాలి తప్ప, ఈ ఊరికే వచ్చేస్తుంది అనుకుంటే ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు. ఆయన బాలకృష్ణ గారి సినిమా 100, 150 దాకా చేస్తుంది. సో ఆ బడ్జెట్ లోపల ఉండాలి. మనం ఆల్రెడీ 200 కోట్లకి తీసుకెళ్ళి ఓవర్ ప్రొజెక్ట్ చేసుకుంటే, సో మనం మోసం చేసుకోవటం అవన్నీ. సో ప్రొడ్యూసర్లు జాగ్రత్తగా ఉండాలి, డైరెక్టర్లు జాగ్రత్తగా ఉండాలి. బాలయ్య లాంటి హీరో దొరికినప్పుడు ఎమికబుల్గా ఉండే, ఇప్పుడు ఉన్న హీరోల్లో మోస్ట్ ఎమికబుల్ హీరో అంటే బాలయ్య గారు. ఆయన సినిమాని కూడా ఇవాళ ఆగే పరిస్థితికి వచ్చిందంటే డెఫినెట్గా సంథింగ్ రాంగ్ విత్ ద ప్రొడక్షన్ అంతే.